ప్రియమైన దేవుని బిడ్లారా, ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరి కృపా సత్య సంపన్నుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో ప్రియమైన వారులారా 4వ మాట వివరించుకుంటుండగా మనసు పెట్టి ఆలోచించి వాక్యముని వినాలని కోరుతూ ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవ, నీ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి, జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ కృప, నీ వాత్సల్యత, నీ మహిమ, నీ ఘనత, నీ ప్రభావం బట్టి ప్రభు నీ యేసుక్రీస్తు నామంలో నీ పాద సన్నిధికి వస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. వాక్యం చెప్పువాడివి నీవు, మాట్లాడగలవాడివి నీవు. పరిశుద్ధాత్ముడా, నిన్ను నువ్వు గణపరచుకో. నేనైతే మనిషిని, మట్టివాడిని ప్రభు, నా వల్ల ఏమీ కాదు. బిడ్డలు నీవారు కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి పరిశుధాత్మని తాకిడిని పరిశుధాత్మ ధరింపజేసి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని వాక్య వర్తమానం నువ్వు అందించి ఈ దీనుని సిలువు సాటును మరుగుపరుచుకొని పరిశుధాత్ముడా నిన్ను గణపరచుకోమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్లారా, ఇక్కడ 4వ మాటలో ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 27:46లో ఏమంటున్నాడంటే చూడండి, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేసిరి. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. చూడండి ప్రియమైన వారులారా, మరి వాస్తవానికి ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడు, దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. మరి ఆ గొర్రెపిల్లకి ఎన్ని రోజులు ఉంటుంది ఈ భూమి మీద సమయం? మానవుడు బ్రతకటానికి 70 ఏండ్లు ఆయుష్ ఉండి బలం ఉంటే, తన ప్రవర్తన పవిత్రత అయితే 80 ఏళ్ళు. అయితే చాలామంది 92, 91, 92, 95 బ్రతికారు. అయితే మన దేశంలో లేదు, కానీ మన దేశంలో కూడా ఆంధ్రాలో కూడా 105, 106 వరకు నేను చూశాను. ఇతర దేశాల్లో అయితే 120, 110, 130 కూడా బ్రతికిన వాళ్ళని ఈ ఫేస్బుక్లో చూస్తూ ఉంటాం. అయితే ఈయన ఎందుకని? ఈయన 33.5 సంవత్సరాలే జీవించాడు. 3.5 సంవత్సరాలు సువార్తని ప్రకటించాడు. ఈ 3.5 సువార్త ప్రకటించడానికి కారణం ఏమిటయ్యా అంటే, ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల కనుక సువార్త దండయాత్ర చేస్తూ అనేక మందికి దేవుని కుమారులుగాను దేవుని శిష్యులుగాను సిద్ధపరిచి ఆయనకి సమయం వచ్చింది కనుక ఆ సమయానుసారంగా వెళుతున్నాడు. ఆ సమయం వచ్చింది కనుక ఆ సమయానుసారంగా వెళుతున్నాడు. అది ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు కనుక ఇక్కడేమని ప్రార్థన చేశాడు ఆ వాక్యం కూడా చూసుకుందాం. మత్తయి సువార్త 26:39. కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. చూడండి ప్రియమైన వారులారా, మరి సాధ్యమైతే అంటే మరి నిత్య రాజ్యానికి నిన్ను నన్ను వారసుని చేయటానికి వచ్చాడు. అది తెలుసు. అది తెలుసు కనుక ఎందుకని తెలుసు? చక్కగా మాట్లాడాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో మాట్లాడాడు కదా, 8-9 వాక్యాల్లో. అప్పుడు నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమని ఆయన అడిగాడు. ఎవరిని? దేవుడైన యెహోవాని. ఈ దర్శనం ఎప్పుడు చూశాడు? యెషయా క్రీస్తు పూర్వం. ఈ క్రీస్తు పూర్వము యెషయా చూసి దీనిని రచించాడు పరిశుద్ధాత్మ వలన. ఎందుకు వచ్చాడు ఈయన? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు.
మా నిమిత్తము అన్నాడు అంటే ఎవరి నిమిత్తము? సబ్జెక్ట్ను బట్టి మాట్లాడుకుంటున్నాం. మా నిమిత్తము అనగా అనేక మంది పడదోయబడిన దేవదూతలను జయించాలి అంటే పరిశుద్ధాత్మతో నిండిన కొన్ని దేవదూతలు ఈ భూమి మీదకి వచ్చినవి. సపోజు మరియమ్మ గారితో మాట్లాడింది గాబ్రియేలు దూత. అలాగనే ప్రవక్తలతో కొంతమంది దూతలు, దేవుని దూతలు మాట్లాడారు. అపవిత్రమైన దూతలు కూడా ఉన్నారు. అయితే వారిని జయించాలి అంటే మరి పరిశుద్ధాత్మతో నిండిన ఒకరు కావాలి. ఆయన ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి నేనున్నాను, నన్ను పంపించు అన్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడు ఇక్కడ? అయ్యా నీకు ఇష్టమైతే ఈ గిన్నెను తొలగించు అంటున్నాడు. చూడండి ఇక్కడేమంటున్నాడు? అయ్యా నన్నేలా నీవు చేయి విడిచావు అంటున్నాడు. ఎప్పుడు విడిచాడు? సిలువ వేయబడక ముందే విడిచాడు. గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు ఇదే ప్రార్థన చేశాడు. అయ్యా నీవు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మీరు ప్రార్థించండి, నేను వెళ్ళి తండ్రిని వేడుకొని వస్తాను. కుమారుడి తత్వాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ కుమారతత్వాన్ని చూపించుతూ ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడికి వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా నేను జయించలేను. అనేకమైన శోధనలు విశ్వాసికి వచ్చినప్పుడు ఆ విశ్వాసి ఏమంటాడో తెలుసా? నా అనుభవం చెప్తున్నాను. అయ్యా నన్ను ఎందుకు రక్షించావు? ఈ శోధన ఏంటి? ఈ శ్రమ ఏంటి? ఈ ఇబ్బంది ఏంటి? ఈ ఇరుకులేంటి? ఈ వేదన ఏంటి? ఈ బాధ ఏంటి అనేసి శోధన వచ్చిన ప్రతి విశ్వాసి కూడా ఆ మాట అంటాడు. సహజం అది. దేవుని కుమారుడికే నన్నేలా చేయి విడిచావయ్యా అనేసి ఇక్కడ నిట్టూర్పులు విడుస్తున్నాడు. అయితే ఆయన చేయి విడవకపోతే సాతాను పట్టుకోడు. సాతాను పట్టుకొని మరణానికి అప్పచెప్తాడు. అందుకని మరణానికి అప్పచెప్పినందువలన నీకు నాకు మోక్ష మార్గము వచ్చింది. ఆ మోక్ష మార్గంలో నీవు నేను కూడా నడుస్తూ వెళ్ళాలి. అందుకని అంటాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరును వెళ్ళలేడు. అయితే ఇది ప్రవచనం అని అంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారంటే కాదు అంటారు. దేవుడు అని చాలామంది కూడా చెప్తారు. కానీ దేవుడు ఎప్పుడయ్యాడు? ప్రవచనమే. అది కూడా ప్రవచనమే. అది తర్వాత చూసుకుందాం. చూడండి ప్రియమైన వారులారా, మత్తయి 26:42 మరలా రెండో మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని తాగితే, చూడండి గమనించండి, పాత్ర శ్రమలు అనే పాత్ర, మరణము అనే పాత్రలో ఉన్న మరణము అనే నీరు ఇక్కడ తాగుతున్నాడు. చదువమ్మ మళ్ళీ. మరలా రెండో మారి వెళ్ళి నా తండ్రి నేను దీనిని తాగితే కానీ నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగా కానీ పలకెను. చూడండి ప్రియమైన వారులారా, అది తాగాలి. వచ్చింది దేనికి? సపోజు మనం బ్రతుకు తెరువుకి వెళ్ళాం, ఒక ఉద్యోగానికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? 8 గంటలు సంపూర్తి చేయాలి, బాధ్యత అది. మరి నీతి కిరీటం ఎక్కడి నుంచి వస్తుంది? 12 గోత్రాలను ఎలా పరిపాలన చేయగలడు? రెండో రాకడలో వచ్చి 12 గోత్రాలను ఎలా పరిపాలించగలడు? ఇశ్రాయేలీల ప్రజలను, రాజ్యాన్ని ఎలా స్వతంత్రించుకోగలడు? ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తానికి దావీదుని రాజుగా నియమించినప్పుడు ఫిలిష్తీయుల మీద ఎన్నోసార్లు జయించాడు. అలాగే సాతాను ఈ ఫిలిష్తీయులకు సాదృశ్యమై ఉన్నది. దావీదు దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యమై ఉన్నాడు. కనుక ఈయన ఈ ఫిలిష్తీయులు అనే శ్రమలు జయించాడు. ఎవరు జయించారు? ప్రభువైన యేసుక్రీస్తు జయించాడు. మానవ రకంగా అయితే ఫిలిష్తీయులని దావీదు జయించాడు. చూద్దాం అది కూడా.
కీర్తనలు 22:1-2. నా దేవా నా దేవా అదిగో చూడండి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా పగలు మొరపెట్టుచున్నాను, రాత్రివేళను నేను రాత్రివేళ మౌనముగా ఉండట్లేదు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు, ఇది ప్రవచనం. వాస్తవానికి దావీదు మహారాజు రాజు అయి ఉన్నాడు, ప్రవక్త అయి ఉన్నాడు. ఇది ప్రవచనం అని ఎవరికి తెలియదు. సౌలు విషయంలో దావీదును హింసిస్తుండగా అదిగో అప్పుడు పలికిన మాట ఇది ప్రవచనముగా మారింది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, పగలు నేను నిన్ను మొరపెడుతున్నాను, రాత్రివేళ నేను మౌనముగా ఉండట్లేదు, నిన్ను మొరపెడుతున్నాను, నన్ను ఎందుకు నువ్వు చేయి విడిచావు? ప్రభువైన యేసుక్రీస్తు కూడా గెత్సేమనే తోటలోనికి వెళ్ళి, అయ్యా నన్ను ఎలా చేయి విడిచావు నీవు? ఆయనకి తెలిసిపోయింది ముందుగానే. అలాగే పిలుచుకోబడ్డ దైవ సేవకుడికి ముందుగానే ఆ దర్శనము రాబోయే శ్రమే కానీ, సంతోషమే కానీ, దుఃఖమే కానీ ఖచ్చితంగా దేవుడు ముందుగానే చూపిస్తాడు. ఈ రోజుల్లో సాతాను ఎక్కువ చూపిస్తూ దేవుడు చూపించాడని చెప్పుకుంటూ బ్రతికేస్తున్నారు. అది చాలా తప్పు. సేవకులు అది నిజమా అబద్ధమా అని గ్రహించి 1-2 సార్లు ప్రార్థన చేసి అది నిజమైతేనే చెప్పాలి, కానీ చెప్పకూడదు. లేదంటే లేదని చెప్పండి, మొక్కమాటం లేదు. నువ్వు ఇచ్చే కాను కోసమో లేకపోతే మెప్పింపు కోసమో ఆహారం కోసమో నాకు కనపడింది, నాకు అదండి, నాకు ఇదండి అని చెప్పకూడదు. చెప్తే శాపం వస్తుంది, ఆ వరం అనేది పోయిద్ది. చూడండి ప్రియమైన వారలారా, అందుకని మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యా నేను పగలంతా నేను మొరపెట్టాను ఈ గిన్నె తొలగించమని, రాత్రి అంతా మొరపెట్టాను ఈ గిన్నె తొలగించమని, అయినా నాకు తొలగింపలేదు. అయినప్పటికీ కూడా అది నీ చిత్తమే, అది తాగితేనే కానీ నీకు ఇష్టమవుతుంది, నేను తాగుతాననేసి రెండోసారి ఆ మాట అని వచ్చాడు. ఇది క్రీస్తుకు పూర్వం దావీదు ప్రవచించిన మాట, క్రీస్తు శకములో మత్తయి సువార్తలో నెరవేరింది సిలువలో. అది ఇంకొక మాట చూసుకుందాం, అదే మళ్ళీ మొదటికి వెళ్దాం. 27:45 మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. చూడండి ప్రియమైన వారులారా, చీకటిలో ఉన్నవారులారా నా యొద్దకు రండి, వెలుగు యొద్దకు మీరు రండి. చీకటి ఎప్పుడైంది? ఈయన అప్పటికీ మరణించలేదు, తల వాల్చాడంతే, తల వాల్చాడు. యోహాను చక్కగా రాశాడు, బిగ్గరగా అరిసింది వేరు, అరుపు వేరు. మత్తయి కూడా రాశాడు అరిచాడు అని, లూకా గారు రాశారు అరిచాడు అని. అయితే యోహాను గారు దగ్గరే ఉన్నాడు కనుక ఆ అరుపులో ఎన్నో అర్థాలు ఉన్నవి కనుక, ఆయన దగ్గర సిలువ పక్కనే ఉన్నాడు కనుక ఆ అరుపు వేరు, ఈ అరుపు వేరు. చూడండి ప్రియమైన వారు, ఆలోచించండి. 3 గంటల సమయంలో చీకటి పడింది అంటే వెలుగు పోయింది, చీకటి వచ్చింది. ఆ చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి రావాలి. పరిశుద్ధాత్మని వాక్యము విని ఆ వాక్యానుసారంగా జీవించటానికి, వెలుగులోనికి రావటానికి ఏం చేశాడట? చీకటి కమ్మింది. అయితే ప్రియమైన వారులారా, యెషయా గ్రంథం చూసుకుందాం, 60వ అధ్యాయము 2వ వాక్యము. చూడుము అదిగోండి, ఇది ప్రవచనం, ఇది క్రీస్తుకు పూర్వం ప్రవచనం. యెషయా ప్రవచించాడు ముందే, యెషయా ప్రవచించాడు. చదువుతామమ్మా. కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ. చూడండి ప్రియమైన వారు, ఎవరి మీద కనపడుతున్నది? 2 మాటలు చెప్పుకుందాం ఇక్కడ. ప్రభువైన యేసుక్రీస్తు మీద కూడా పరిశుద్ధాత్మను మహిమ కుమ్మరింపబడుచున్నది. అయితే ప్రియమైన వారులారా, వాక్యమును ఖడ్గము, వాక్యమును
పరిశుద్ధాత్మని నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు చీకటి ఈ భూమిని స్వతంత్రించుకోవాలని, ఈ భూమి మీద ఏదో సంపాదించాలని ఎన్నో కోరికలు కలిగిన ఈ చీకటి కలిగిన హృదయము వాక్యమును వెలుగు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నీవు పవిత్రుడు అయ్యి ఈ లోకాన్ని విసర్జించుతావు. అది చీకటి పాపము. చీకటికి సాదృశ్యము పాపం. ఈ పాపములో ఉన్నవారు వెలుగులోనికి ఎలా వస్తారు? పాపమును విడిచిపెడితే వెలుగులోకి వస్తారు. ఈ రోజుల్లో చాలామంది బాప్టిజం తీసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళ క్రియలు వాళ్ళే. చాలామంది నాకు ఫోన్ చేసి మీ క్రైస్తవులు చాలా పద్ధతిగా ఉంటారండి అని. లేరయ్యా, పద్ధతి లేదు అంటారు. పాస్టర్ గారు కనీసం మాట వరుస కన్నా ఎందుకని అలా అనవు అంటారు. అన్నం కోపం వస్తే నేనే ఒక్కొక్కసారి తోలనాడి మాట్లాడతాను. ఆ ఆవేశం, ఆ చేసిన పొరపాటును బట్టి. మంచితనంగా ఉండాలని ఎంతో పాకులాడినా, ఎంతో కీడు చేస్తే ఎంతసేపు ఓర్చుకుంటాం, మనుషులం కదా, మరి తప్పిపుచ్చుకోకుంటున్నాం. సాతాను వెలుగులో నుంచి చీకటిలోనికి లాక్కొని వెళ్ళాలని ఎన్నో ప్రయత్నాలు చేసి నిన్ను బురిడి కొట్టించాలని చూసింది. గ్రహించుకునేటప్పటికి తోలనాడి మాట అనివేస్తాం. అది కూడా అనకూడదని గ్రహించుకొని మనం ప్రార్థన చేసుకుని మళ్ళీ సాతాను వస్తుంది. వాడిని జయించాలంటే ప్రార్థన తప్పనిచ్చి వేరొకటి లేదు. అయితే చూద్దాం. ఇది ప్రవచనం, ఇది మత్తయి సువార్త నెరవేర్పు. యెషయా గ్రంథం ప్రవచనం, మత్తయి సువార్త నెరవేర్పు. చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. యోహాను 1:4. చూడండి, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, జీవం అనగా వెలుగు. జీవం అనగా వెలుగు. వాక్యము జీవ ఆహారానికి సాదృశ్యమై ఉన్నది. చదవమ్మా. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ప్రియమైన వారలారా, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. ప్రియమైన వారలారా, మరి బాప్టిజం తీసుకున్నావు, పవిత్రుడు అయ్యావు, పరిశుద్ధురాలి అయ్యావు, మళ్ళీ చీకటి ఆలోచనలు ఎందుకు నీకు? చీకటి కోరికలు నీకెందుకు? నీ హృదయంలో ఎందుకు పుడుతున్నాయి? పులిపీటెక్కి వాక్యం చెప్తున్నావుగా, ఎందుకని వస్తున్నాయి? నీలో ప్రార్థన లేదు. నీలో ప్రార్థన ఉంటే చుట్టుపక్కల శ్రమలు వస్తాయి. ఎందుకని? ఆ రోజుకైనా నిన్ను, ఆ ఒక్క పూటకైనా భ్రష్టుని చెయ్యాలి అని ఆ చీకటి అనేది వారిలో అలుముకొని నీకు ప్రార్థన చేసే ప్రతి తండ్రికి తల్లికి శోధన కలుగుద్ది. ఆ శోధనని ఆవేశములో ఒక్కొక్కసారి జయించలేక జారిపోతాం. మరొకసారి చదువమ్మ మాట 5. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచుండెను గాని చీకటి దానిని గ్రహింపకుండెను. దేనిని గ్రహింపట్లేదు? పరిశుద్ధాత్మని ధరించుకోవాలని విశ్వాసికి గ్రహింపు కలగట్లేదు. లోకాశలు, శరీర వాంఛలు, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా. తిమోతిలో చదువుకున్నాం, నీ సొంత భర్తకి నీవు అనుకూలముగా ఉన్నావా? నీ వాక్యానుసారంగా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ భర్త అయి ఉన్నాడు. నీ భర్త ఈ లోకములో ఎటువంటి అలంకారము అలంకరించుకోలేదు. వాక్యానుసారంగా పరిశుద్ధ గ్రంథం చదివిన రీతిగా తన వస్త్రాలు ఏమాత్రము కూడా విలువైనవి, ఆకర్షింపబడేవి కావు. మరి నీవు ఏ వస్త్రాలు ధరించుకుంటున్నావు? ఆలయంకు రావాలంటే ఎంతో ఆర్భాటముతో వస్తున్నావు. అది దేవునికి మహిమ కలిగిన వస్త్రధారణ కాదు. జ్ఞాపకం చేసుకో. యోహాను సువార్త 1వ అధ్యాయము 29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి
ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరున్నారండి? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు. ఇందాక యెషయా గ్రంథం కూడా చూసుకున్నాం. మళ్ళీ కూడా ఇంకొకసారి యెషయా గ్రంథాన్ని కూడా మళ్ళీ పైకి వద్దాం. చూడండి, యెషయా గ్రంథం 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నాం. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోతున్నారట. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి రమ్మంటే తమకిష్టమైన త్రోవలలో వెళ్ళిపోతున్నారు. ఇది ప్రవచనం. ఇక్కడేమంటున్నాడు? యోహాను 1:29లో మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మరి దేవుడని ఎందుకు పిలుస్తున్నారు అంటే వాక్యానుసారంగా మాట్లాడుకున్నాం సబ్జెక్ట్ని బట్టి. ఇప్పుడు చూస్తే అదే యెషయా గ్రంథంలో 9:6, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద. చూడండి ప్రియమైన వారలారా, ఇదిగో దేవుని గొర్రె పిల్ల, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇక్కడికి వచ్చేలేకే యెషయా గ్రంథము 9:6లో ఏమంటున్నాడంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అనుగ్రహింపబడ్డాడు. ఎక్కడి నుంచి అనుగ్రహింపబడ్డాడు? ఇందాక చదువుకున్నాం యెషయా గ్రంథం. నేనున్నాను నన్ను పంపండి, నేనున్నాను నన్ను పంపండి అని 6వ వచనంలో 6వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్న యెషయా గ్రంథం. ఇక్కడ ఏమంటున్నాడు 9:6లో? అయ్యా కుమారుడి అనుగ్రహించాడు. దత్తపుత్రుడు. ఆ దత్తపుత్రుని కొన్ని బిరుదులు ఇక్కడ ఇచ్చాడు. చదువమ్మా ఇప్పుడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు ఒకటి బిరుదు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అని అతనికి పేరు పెట్టెను. ఎందుకని ఈ భాగాలను మీరు అర్థం చేసుకోరు. ఇక్కడ ఖచ్చితంగా కూడా ఒక్కొక్క మాటకి ఒక్కొక్క చుక్క కూడా ఉంది. దానిని గమనించుకొని మనము చదవాలి. అంటే వాక్యానుసారంగా దేవుని కుమారుడుగాను, దేవుడు ఎప్పుడయ్యాడయ్యా అంటే మరణించి లెగిసిన తర్వాత దేవుడు అని పిలుస్తున్నాము. అయితే వాస్తవానికి దేవుడు ఒక్కడే. పైన ఆకాశమందు కానీ, కింద భూమి యందు కానీ, పాతాళమందు కానీ దేవుడు అయిన యెహోవా ఒక్కడే. నేను తప్ప నుంచి వేరొక దేవుడు లేడు. నన్ను అన్నారు ఒక మాట, ఒక దైవ సేవకుడు, ఇతను యెహోవా సాక్షి అండి అన్నాడు. నేను అన్నాను, అయ్యా గ్రీకు కంప్యూటర్లోకి వెళ్ళు, గ్రీకు కొట్టు, దేవుడు ఎవరు, దేవుని కుమారుడు ఎవరు తెలిసిద్ది. అలాగే హెబ్రీ కొట్టు, దేవుడెవరు, దేవుని కుమారుడు ఎవరు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త కాడ నుంచి నేను దేవుణ్ణి అని ఎక్కడ కూడా చెప్పుకోలే, దేవుని కుమారుడిని అనే చెప్పుకున్నాడు. పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా చదవండి. అప్పుడు నేను ఆయనకి ఏమని చెప్పానంటే, అయ్యా నేను యెహోవా సాక్షిని మట్టుకు కాదు, పరిశుద్ధ గ్రంథాన్ని 1కి 4 సార్లు ధ్యానించి మాట్లాడండి, ధ్యానించకుండా మాట్లాడద్దు. నాకు తెలుగు తప్పనిచ్చి వేరేది రాదు, అది కూడా నిదానంగా చదువుతాను అని నేను మాట్లాడినప్పుడు అతను నొచ్చుకున్నాడు. చూద్దాం ఇప్పుడు. మనకు మధ్యవర్తి ఒకడు ఉన్నారుగా దేవుని యొద్దకు వెళతానికి. ఇందాక కూడా చెప్పుకున్నాముగా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అదిగో ఇక్కడిచ్చాడు ఆ మాట. ఎక్కడ? రక్తమంతా కార్చాడు కనుక, పాపక్షాప విమోచన కలిగింది కనుక, దేవుని యొద్దకు నీవు నేను వెళతానికి మార్గదర్శి అయి ఉన్నాడు గనుక, ఆనాడు ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములోనికి అర్పణను తీసుకుని వెళ్ళే యాజకుడు
పవిత్రమైన అర్పణ తీసుకొని వెళ్ళినట్లుగా నీ కొరకు నా కొరకు, నీ శాపము కొరకు నా శాపము కొరకు, విడుదల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చి నీ పాపము నా పాపమును తీసివేశాడు. అనుగ్రహింపబడ్డాడు అనగా, అనుగ్రహం అనగా సృష్టింపబడ్డాడు, దత్తపుత్రుడిగా అంగీకరింపబడ్డాడు. అది యెషయా గ్రంథము చూసుకున్నాం మొట్టమొదటిగా. చూడండి, ఇంకొక మాట చూసుకొని మనము ముందుకు వెళదాం. 1 తిమోతి 2:5. దేవుడొక్కడే. అదిగో చూడండి, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అనబడిన నరుడు. ఒక్కటి వివరించుకుని మనము ముగించుకుందాం. ప్రియమైన వారులారా, ఈ 1 తిమోతి పత్రికలో ఈ పత్రిక రాస్తున్న అపోస్తుడైన పౌలు బెన్యమీను గోత్రికుడు అనగా ఇశ్రాయేలీయుడు. ఈ బెన్యమీను గోత్రికుడు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివి క్షుణ్ణంగా ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకొని జీవించిన వాడు అపోస్తుడైన పౌలు. ఈ అపోస్తుడైన పౌలుని దమస్కెళ్ళే మార్గంలో ప్రభువైన యేసుక్రీస్తు దర్శించి ఆయనను రక్షించి అనానీయుల దగ్గరికి తీసుకొని వెళ్ళి అనానీయులు ప్రార్థన చేయగా అదుగో ఆ పాపపు కనులు రాలిపోయి పవిత్రాత్మతో నిండబడిన కనులు వచ్చినవి. అప్పుడు నుంచి ఇదిగో ధర్మశాస్త్రాన్ని చదివాను. అయితే ఈయన ధర్మశాస్త్రములో ఉన్న ప్రతి మాటను కూడా ఇక్కడ కేంద్రీకరించి దానిని దీనిని రెండిటిని అన్నదమ్ముల వలెను కుడి చేయి ఎడమ చేయి వలెను చక్కగా చూపించుతూ కలిపి రాశాడు. ఈయన రక్షకుడు అనే రాశాడు, కానీ దేవుని కుమారుడనే రాశాడు. కానీ పౌలు గారు కూడా పత్రికలు చదివేటప్పుడు కొంచెం ధ్యానించండి. ఎందుకంటే చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటున్నారు. ధ్యానించండి, ధ్యానించి దానిని విరమర్చి తెలుసుకొని ముందు చేయండి. ఇంజనీర్ అవ్వాలంటే అంగుళంతో సహా లెక్క ఖచ్చితంగా చెప్పాలి కనుక చదువుతాడు. దాన్ని ధ్యానించి మనము చదవాలి. దేవుడు ఒక్కడే. దేవుని యొద్దకు నీవు నేను వెళ్ళాలి అంటే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొడుపులు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ జీవంలోనికి నిన్ను నన్ను తీసుకుని వెళతానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యమును విడమర్చి విప్పి చెప్పగల సమర్థుడు నీవని నమ్మి నీవే చెప్పావని నేను సంతోషించుతూ నీ కృపా వాత్సల్యతను ఈ దీనుడి మీద కుమ్మరించినందుకు వందనాలు. ఇంటున్న ప్రతి తండ్రికి తల్లికి ఆశీర్వాదాన్ని కుమ్మరించి మహిమ తెచ్చుకోమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడుగుతున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సువార్త పని నిమిత్తము మీరు వింటున్నారు కనుక, అయితే నేను ఇంతవరకు ఎవరిని అడగటం తక్కువ. అయితే పేరాపన్న కొద్దీ వింటున్నవారు ఈ రోజున బ్యాంక్ అకౌంటు ఫోన్పే ఇచ్చాను నెంబరు, బ్యాంక్ అకౌంట్ కూడా ఈ రోజు నుంచి వస్తుంది. ప్రియమైన వారులారా, మాకు వాక్యం నిమిత్తము స్వార్థ పని నిమిత్తం సహాయం చేయవలసిందిగా దేవుని పేరిట కోరుచున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.